కరెన్సీ కుదిపేస్తోంది. క్రిప్టో కరెన్సీ పేరుతో మోసాలకు తెరలేపిన వారిని ఒక్కొక్కరిగా నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. నిందితులు బాధితుల నుంచి సుమారు 2,30,00,000 వసూలు చేయగా పోలీసులు ఇప్పటి వరకు 5,40,000 మాత్రమే చేశారు. క్రిప్టో కరెన్సీ కేసులో పోలీసులు తాజాగా ఇద్దరు నిందితులు కస్తూరి శ్యామ్ సుందర్ వెంకటేశ్వరరావును అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారి సంఖ్య 5కు చేరింది. కాగా ప్రధాన నిందితుడు లోకేష్ కోసం హైదరాబాద్లో గాలింపు చర్యలు చేపట్టారు. జగిత్యాల జిల్లాను క్రిప్టో కరెన్సీ కుదిపేస్తోంది. క్రిప్టో కరెన్సీ పేరుతో మోసాలకు తెరలేపిన వారిని ఒక్కొక్కరిగా నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. నిందితుల బాధితుల నుంచి సుమారు 2,30,00,000 వసూలు చేయగా పోలీసులు ఇప్పటి వరకు 5,40,000 మాత్రమే కలెక్ట్ చేశారు. క్రిప్టో కరెన్సీ కేసులో పోలీసులు తాజాగా ఇద్దరు నిందితులు కస్తూరి శ్యామ్ సుందర్ వెంకటేశ్వరరావులను అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారి సంఖ్య 5కు చేరింది. కాగా ప్రధాన నిందితుడు లోకేష్ కోసం హైదరాబాద్లో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి రిషికేష్ అందిస్తారు. రిషికేష్, జగిత్యాలలో క్రిప్టో కరెన్సీ నిందితుల బెడద ఎక్కువైంది. అలాగే వీరి అరెస్టుల పర్వం కూడా కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. వివరాలేంటి? జ్యోతి, మొత్తంగా కూడా అంటే జగిత్యాల జిల్లాను ఒక భారీ ఆర్థిక కుంభకోణం అని చెప్పొచ్చు. దీన్ని భారీ మోసానికి తెరలేపారు. క్రిప్టో కరెన్సీ పేరుతో దాదాపుగా 1,000 కోట్ల వరకు ఈ కుంభకోణం జరిగింది అనేటువంటి స్వయంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే మోసానికి సంబంధించిన తీవ్రతను మనం అర్థం చేసుకోవచ్చు. అంటే మెటా ఫండ్ ప్రో అనేటువంటి ఒక క్రిప్టో కరెన్సీ పేరుతోని ఈ లూటీ జరిగింది. భారీ ఎత్తున పెట్టుబడులు, అంటే అధిక లాభాల ఆశ చూపి మా సామాన్య జనం, పేద మధ్యతరగతి కుటుంబ జనంతో పాటుగా అగ్ర నాయకులు, పోలీసు సంబంధించినటువంటి అధికారులు కూడా ఇందులో ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తంగా కూడా ఈ మెటా ఫండ్ ప్రో క్రిప్టో కరెన్సీ కుంభకోణం 1,000 కోట్ల వరకు ఉంది. ఈడీ ఈ సంస్థలతో దర్యాప్తు చేయాలనేటువంటి మాజీ మంత్రి డిమాండ్ చేస్తున్నారు. ఒకవైపు జగిత్యాల్లో అంటే దీనికి మూల కారణమైనటువంటి కింగ్ పిన్ లో ఉన్నటువంటి లోకేష్ మాత్రం అరెస్ట్ అవ్వలేదు. కానీ జగిత్యాల ప్రాంతానికి సంబంధించినటువంటి 5గురు అంటే కస్తూరి రాకేష్ కుమార్, అదేవిధంగా తిరుపతి రెడ్డి, తర్వాత రాజు, ఈ 3 అరెస్ట్ అయ్యారు. తాజాగా ఈ రోజు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. శ్యామ్ సుందర్, అదేవిధంగా లోకేష్ యొక్క తండ్రి వెంకటేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు. అయితే లోకేష్ కోసం ప్రత్యేకంగా పోలీస్ బృందాలు హైదరాబాద్ లో సర్చ్ చేస్తున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. అయితే లోకేష్ ను ఎవరైనా కాపాడుతున్నారా, లేక లోకేష్ నిజంగానే పరారీలో ఉన్నాడా అనేది మాత్రం కొంత విస్మయానికి గురి చేస్తుంది. ఇంత పెద్ద కుంభకోణం అంటే 1,000 కోట్ల పైన జరుగుతున్న కుంభకోణంలో అధికార పార్టీ నేతలు, అన్ని రకాల రాజకీయ పార్టీల నేతలు ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇది ఒక చైన్ సిస్టమ్ లాగా, అంటే ఒక గొలుసు కట్టు వ్యాపారం, ఒకరి నుంచి మరొకరిని చేర్పించడం ద్వారా లాభాలు వస్తాయని, పెట్టుబడి పెట్టడం ద్వారా 3ఇంతల లాభం వస్తుందనేటువంటిది విస్తృత ప్రచారం జరిగింది. అంటే ఇప్పటి వరకు మనకు అధికారికంగా అందిన ఫిర్యాదుల యొక్క మొత్తమే 2,30,00,000గా మనకు తెలుస్తా ఉంది. కానీ పోలీసులు మాత్రం 5గురిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వారిలో కేవలం ఇప్పటి వరకు 5,40,000 మాత్రమే రికవర్ చూపెట్టారు. అంటే మిగతా డబ్బు ఎక్కడుంది? మరొక వైపు మాజీ మంత్రి స్వయంగా దాదాపుగా దశాబ్ద కాలంగా కూడా ఆయన 4 దశాబ్దాల నుంచి కూడా రాజకీయ నాయకులుగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి స్వయంగా ఇది ఒక 1000 కోట్ల కుంభకోణం, ఈడీ లాంటి ఒక సంస్థతో దర్యాప్తు చేయాలి,
సిబిసిఐడితోనే దర్యాప్తు చేయాలనేటువంటి అంశాన్ని ఆయన చెప్తున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేస్తుంది. నిజానికి కూడా అంటే దాంట్లో ఒక సూచన కూడా చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రత్యేక ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి జగిత్యాల వ్యాప్తంగా జగిత్యాల కేంద్రంగా జరిగిన ఈ మెటా ఫండ్ ప్రో క్రిప్టో కరెన్సీ కుంభకోణం ఏదైతే భారీ ఆర్థిక మోసం పైన ఒక సమగ్ర దర్యాప్తు చేస్తే చాలా మందికి అంటే బాధితులకు న్యాయం జరుగుతుంది, ఒక విశ్వాసం ప్రభుత్వం పైన ఏర్పడుతుంది అనేటువంటిది కొనసాగుతుంది. ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున ఇదే అభిప్రాయం నెలకొన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. అయితే కింగ్ పిన్ లోకేష్ ఎవరైనా కాపాడుతున్నారా? లోకేష్ కనుక అరెస్ట్ అయితే ఇంకా చాలా దీనికి సంబంధించిన అనేక విషయాలు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశాలు ఉంది. అంటే ఇన్ని కోట్ల కుంభకోణంలో కేవలం 5 లక్షలు మాత్రమే రికవరీ జరిగింది. అరెస్ట్ల పర్వాన్ని మెచ్చుకుంటూనే కూడా జీవన్ రెడ్డి మరొక మాట చెప్పారు. అంటే రికవరీ ప్రాసెస్ చాలా స్లోగా ఉంది, ఆశించిన స్థాయిలో లేదు. అంటే రికవరీ చేయడం అనేటువంటిది కూడా ఇక్కడ కీలకంగా మారింది. లోకేష్ ని అరెస్ట్ చేస్తారా అనేటువంటిది ఒక సందిగ్ధత నెలకొంది. ప్రజలకు న్యాయం చేయాలని మాత్రం ఇక్కడ ఉన్నటువంటి బాధితులు కోరుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ రిషికేష్.